హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మీకు కొత్త అప్డేట్తో వచ్చానమాట. కొత్త అప్డేట్ వచ్చేసి 3 స్కీమ్స్కి సంబంధించి చాలామందికి డౌట్లు ఈ విషయంలోనే ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా ఇదే వీడియో చేస్తున్నాను. అంటే కొన్ని పాయింట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయినవి. సో ఇదైతే ఇక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ వచ్చేసి వైఎస్ఆర్ చేయూత. ఇది ఫస్ట్ స్కీమ్ వచ్చేసి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అయితే ఇప్పటికే సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైంలోనే మనం అప్లై చేయడం అయితే జరిగిపోయింది. ఎలిజిబుల్ లిస్ట్ కూడా రావడం అన్నది జరిగింది కాబట్టి సో ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు వాళ్ళు వేరే చోటు ఉండి కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ మంత్ ఎండింగ్ అంటే డిసెంబర్ 2023 ఎండింగ్ లోపు అయితే బయోమెట్రిక్ అనేది వేయాలి. ఒకసారి వాలంటీర్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కొని తంబ్ అన్నది వేయడానికి మీకు వీలవుతుందా లేదా అన్నది అయితే ఒకసారి మీరు వాలంటీర్ దగ్గర అయితే తీసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటారో ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, మిగతా వాళ్ళకైతే క్రెడిట్ అవ్వదు అనమాట. సో మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను నేను, బట్ మళ్ళీ రిపీటెడ్ మోడ్లో అదే అడుగుతున్నారు అనమాట. అప్లై చేసుకోవచ్చు, ఇప్పుడు మాకు 45 ఇయర్స్ వచ్చినాయని అడుగుతున్నారు. ఇంకా ఆప్షన్ అయితే లేదండి, ఎందుకంటే మనకి అందరికీ తెలుసు ఒక స్కీమ్కి సంబంధించి ఒక పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఆ పీరియడ్ లోపు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే ఆ పీరియడ్కి సంబంధించిన టైం అన్నది, ఆ స్కీమ్కి సంబంధించిన టైం అనేది ఆగిపోయింది. మనకి అమౌంట్ అన్నది జనవరి 10వ తేదీ అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ 10వ తేదీ క్రెడిట్ అవుతుంది కాబట్టి ఈ లోపే మనం ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. 10 నుంచి 20 లోపు అయితే అమౌంట్ అన్నది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా అకౌంట్లకే పడుతుంది అనమాట. సో అకౌంట్కి పడాలంటే మనం చేయాల్సిన మెయిన్ పార్ట్ ఏంటంటే ఖచ్చితంగా మీకు మినిమం బ్యాలెన్స్ అన్నది ఉండాలి 3 మంత్స్కి ఒకసారి. అందుకనే బ్యాంక్ ఖాతాని అయితే వేయడం కానీ తీయడం కానీ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్లే మనకి ఈ అకౌంట్ ఏదైతే ఉందో అది ఆన్లో ఉంటుందన్నమాట. అలాగే మనం ఎవరైతే ఆధార్కి ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ చేయించుకున్నామో వాళ్ళకైతే ఖచ్చితంగా అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వగానే మెసేజ్ రూపంలో అయితే వస్తుంది కాబట్టి ఇప్పుడు పెద్ద టెన్షన్ అక్కర్లేదన్నమాట. ఇక్కడ మనం చేయాల్సిన కరెక్ట్ పాయింట్ ఏంటంటే ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలి. ఈకేవైసీ చేయించుకోకపోతే మీరు ఫస్ట్ నుంచి అప్లై చేసిన విధానం కానీ లేదా మీరు ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ వచ్చినా సరే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. ఇదైతే ముఖ్యంగా ఎక్కడైనా అంటే ఇతర ప్రదేశాల్లో ఉండి వాళ్ళు ఇక్కడ వాళ్ళు అయి ఉంటే సచివాలయం ఒక చోట, మనుషులు ఒక చోట ఉంటారు, వాళ్ళకైతే కంపల్సరీ అవసరం అవుతుంది ఈ టాపిక్. సో వాళ్ళ కోసమే ప్రత్యేకించి మరీ చెప్తున్నాను నేను. ఈకేవైసీ అనేది కంపల్సరీ అనమాట. ఇది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. జనవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ లోపు అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో కాబట్టి ఈ 10వ తేదీ లోపే మనం ఈకేవైసీ అనేది చేయించుకోవాలి కాబట్టి వాలంటీర్లకు ఒకసారి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కోండి. ఇది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనమాట. అండ్ ఆ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి డ్వాక్రా రుణమాఫీ. సో ఇది కూడా చాలామంది మహిళలు ఇప్పుడు ఎదురు చూస్తున్న ఇంకొక స్కీమ్ అనమాట. మనకి వైఎస్ఆర్ చేయూత ఎంత ఇంపార్టెంటో అలాగే ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ కూడా, అంటే మ్యాక్సిమం మహిళలందరికీ వర్తిస్తుంది ఇది. అంటే ఎవరైతే డ్వాక్రా మహిళలుగా ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది అనమాట. అండ్ డ్వాక్రా మహిళలకు కూడా జనవరి 15 అంటే మనకి సంక్రాంతి పండుగ రోజు అయితే మనకి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అన్నది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ పథకానికి కూడా ఈకేవైసీ అన్నది చేయించుకున్నారు, ఎందుకంటే మేము ఆల్రెడీ మా ఊర్లో చేసేసామన్నమాట. మనకి యామినేటర్ అలాగే ఎవరైతే బుక్కులు రాస్తారు కదా వాళ్ళు వచ్చి మన దగ్గర తంబ వేయించుకుంటారు. సో తంబ వేయించుకున్న అదే దాన్నే మనం ఈకేవైసీ అని ఈ పద్ధతిలో పిలుస్తాం కాబట్టి అది కంప్లీట్ చేయించుకున్న వాళ్ళందరికీ జనవరి 15 నుంచి జనవరి 25 లోపు అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇది కూడా ఖచ్చితంగా అంటే ఇతర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు పాటించాల్సిన నియమం. ఎందుకంటే మనకి ఎవరైతే గ్రూప్కి సభ్యులు ఉంటారో, అంటే మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ మన ఆధార్ ఇవన్నీ కూడా ఒరిజినల్ బుక్స్ అంటే ఏవైతే అకౌంట్ బుక్స్ ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి యామినేటర్ మొత్తం చెక్ చేసి ఆల్రెడీ మనకైతే దీనికి సంబంధించిన అప్డేట్ మొత్తం క్లియర్ అయిపోయింది. సో తంబ్ అన్నది కూడా ఇవాళ ఏం చేసుకున్నారు మా దగ్గర అయితే. సో దీనికి కూడా ప్రాసెస్కి ఈ మంత్ ఎండింగ్ దాకా టైం ఉంది. సో ఈకేవైసీ చేయించిన డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ యానిమినేటర్కి ఒకసారి కాల్ చేసి మేము ఇంకా ఈకేవైసీ చేయించలేదు, సో మనకు అమౌంట్ అన్నది ఇట్లా క్రెడిట్ అవుతుంది కదా అని ఒకసారి అడిగి ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోండి. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి జగనన్న చేదోడు అనమాట. అండ్ దీనికి సంబంధించి అయితే మనకు బట్టలు ఉతికే వాళ్ళు అండ్ బట్టలు కుట్టే వాళ్ళు అండ్ అలాగే మంగళ వాళ్ళు, అంటే మా దగ్గర అయితే మేము అలా పిలుస్తాం, ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా. సారీ ఇక్కడ ఏమైనా మిస్టేక్ జరుగుంటే. అలాగే ఆటో డ్రైవర్స్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు అయితే జగనన్న మనకు ఇవ్వడం జరుగుతుంది. సో దానికి కూడా ఈకేవైసీకి టైం పీరియడ్ అన్నది కేటాయించారు కాబట్టి ఈ అమౌంట్ అనేది మనకి జనవరి
20 నుంచి 30 తేదీ లోపల క్రెడిట్ అవుతుంది. సో ఎవరెవరైతే అప్లై చేశారో ఖచ్చితంగా వాళ్ళైతే ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయించుకోవాలండి. ఎవరైతే ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ వచ్చినా సరే వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే 3 స్కీముల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి వైఎస్ఆర్ చేయూత అండ్ ఒకటి వచ్చేసి డ్వాక్రా రుణమాఫీ, ఇంకా థర్డ్ వన్ వచ్చేసి జగనన్న చేదోడు అనమాట. ఈ 3 స్కీమ్స్ అయితే మనకి జనవరి అంటే 2024లో జనవరి అంటే ఫస్ట్ మంత్లోనే మనకి ఈ 3 స్కీములకి సంబంధించిన అమౌంట్ అయితే సంక్రాంతి కానుకగా మహిళలందరికీ అందజేయడం అయితే జరుగుతుంది, లబ్ధిదారులుగా ఉన్న మహిళలకైతే. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూశాకే ప్రతి పాయింట్ని అర్థం చేసుకొని మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో దాన్ని మళ్ళీ కింద నాకు కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో వాటన్నిటికీ క్లియరెన్స్ అయితే ఇస్తానన్నమాట. ఇది ఇవాళటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైతే మీకు దగ్గరలో లబ్ధిదారులుగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. బాయ్.